అధ్యాయము 22 నుంచి ఆ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే మనం ధ్యానం చేస్తున్నాం. ఒక చిన్న పిల్లవానికి మూగదెయ్యం పట్టింది. అది బాల్యం నుంచే వాడిని ఇబ్బంది పెడుతుంది. ఏ రకంగా ఇబ్బంది పెడుతుందంటే వాడిని ఒక చోట వాడిని కూర్చొనివ్వట్లేదు. వాడు ఎంత భయంకరంగా ఇబ్బంది పెడుతుందో ఆ సందర్భంలో మనకు అర్థమవుతుంది చదివినట్లయితే. అక్కడ ఆ తండ్రి అంటున్నాడు, అది వాళ్ళని నాశనం చేయవల్లని తరచుగా అగ్నిలోను నీళ్లలోను ప్రడదీస్తుంది అని. అంటే వాడిని నాశనం చిన్న బిడ్డను నాశనం చేయాలని తరచుగా ఎన్నో రకాలైన ప్రయత్నాలు అనేవి అక్కడ ఆ సాతాను ఆ దెయ్యం అనేది చేస్తుంది అంటున్నాడు. కానీ అక్కడ ఓ మాట అంటున్నాడు, అదేంటంటే ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరము పడండి. ఏమైనప్పటికీ మా మీద నీ కనికరాన్ని చూపించి మాకు సహాయం చేయండి అని ఒక ప్రశ్న యేసుప్రభువు దగ్గర ఆ చిన్న బిడ్డ యొక్క తండ్రి పెట్టడం అనేది కనబడుతుంది. ఏమైనా సాధ్యమైతే మా మీద కనికరపడండి. అందుకు యేసు అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. కాబట్టి ఈ నమ్మకము కలగాలంటే వానికి జీవితంలో కావాల్సింది విశ్వాసం. నమ్మకం, విశ్వాసం రెండు కూడా ఒకే పదాలు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది విశ్వాసం ఉంటే. దాని ఉద్దేశం ఏంటంటే విశ్వాసం ఉంటే దేవుడు ఏ కార్యమైనా చేయగలడు అని అక్కడ అర్థం. అందుకే అక్కడ అంటున్నాడు ఏమైనాను నీ వల్ల. ఎందుకంటే ఎందుకు ఏమైనా నీ వలన అనే పదం అక్కడ వాడబడిందంటే, మనం అంటూ ఉంటాం ఇన్ని చేసాం, ఏమైనా నువ్వన్నా చేయగలవా అని. అంటే శిష్యుల దగ్గరికి వెళ్ళారు, వారితో తర్కిస్తున్నారు, ఎందుకు స్వస్థపరచలేకపోతున్నారో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆ చిన్నబిడ్డను కాపాడలేకపోతున్నాం అని వీళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ సందర్భం అంతా కూడా గందరగోళంగా ఉన్నప్పటికీ ఆ తండ్రి అంటున్నాడు, ఏమైనా ఇదే నీ వలనైతే మా మీద కనికరపడాలి. ఇక్కడ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నాం, ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. విశ్వాసము ఏమైనా చేయగలదు. కొన్ని భాగాల్ని మనం ధ్యానం చేస్తున్నాం, విశ్వాసము ఏమి చేయగలదో. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, విశ్వాసము ఏం చేస్తుంది మన యొక్క జీవితంలో. అక్కడ ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. అంటే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యం. ఇక్కడ మనుషులకున్న నీవు సందర్భాన్ని బట్టి, మనకు వస్తున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి మనం అనుకుంటూ ఉంటాం, నాకే వస్తున్నా ఇంకెవరికి కూడా రావట్లేదు అని. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆ సమస్యలలో ఆయన విశ్వాసం ఉంచితే ఆయన సమస్తమును కూడా సాధ్యం చేయగలవాడు అని ఆయన వాక్య భాగం రాయబడుచుంది. చూడండి, 1వ యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఇక్కడ రాయబడుచుంది ఫెయిత్ ఓవర్కమ్స్ ట్రైల్స్. మన యొక్క జీవితంలో వస్తున్న ఈ యొక్క ఇబ్బందుల నుండి, శోధనల నుండి అధిగమించగలిగిన వారిగా ఉండాలి అంటే విశ్వాసం. కాబట్టి ఆ యొక్క తండ్రి యొక్క ఆవేదన మాత్రం కనబడుతుంది. ఎందుకంటే మీరు ఏమైనా చేసి మా మీద కనికరపడి ఈ యొక్క కుమారుణ్ణి కాపాడండి అని. ఎందుకంటే వాడిని అగ్నిలో, మంటలో వాడిని చాలా భయంకరంగా ఇబ్బంది పెడుతుంది అని, విలువలాడిస్తుంది, వాడి ప్రాణాన్ని పోయేంత వరకు కూడా తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది, మన జీవితంలో వచ్చిన ఆ యొక్క శోధనలో నుండి మనం లోకమును జయించాలి అంటే జయించే యొక్క విజయం ఏంటంటే విశ్వాసం. కాబట్టి ఫెయిత్ ఓవర్కమ్స్ ట్రయల్స్.
కాబట్టి మన యొక్క జీవితంలో వస్తున్న యొక్క శోధనలను అధిగమించాలి అంటే విశ్వాసం చాలా అవసరం. అక్కడ యేసుప్రభు కూడా ఆ తండ్రితో చెప్పిన మాట అదే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. ఇక్కడ మన యొక్క జీవితంలో వస్తున్న పరీక్షలను అధిగమించాలి అంటే విశ్వాసం కావాలి. మొదట ఎగ్జామ్స్ దగ్గర పడుచున్నాయి, పాస్ అవుతాను అన్న నమ్మకము మొదట స్టూడెంట్ కనుక లేకపోయినట్లయితే వాడు పాస్ అవ్వలేడు. నేను ఈ పని చేయగలను అని నమ్మకం లేకపోతే ఆ పని మనం చేయలేం. అయ్యో ఇప్పుడు నీకు ఈ పని చేయాలా, ఈ పని నేను చేయలేనే అనుకుంటే ఆ పని ముందుకు వెళ్ళదు. కాబట్టి ఎప్పుడైతే మనము విశ్వసించామో తప్పకుండా కార్యం అనేది నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, ఫెయిత్ ఓవర్కమ్స్ ట్రయల్స్. మన యొక్క జీవితంలో శోధనలు అధిగమించాలి అంటే, కష్టాలను అధిగమించాలి, పరీక్షలను అధిగమించాలి అంటే విశ్వాసం అనేది అవసరం. అందుకే ఇక్కడ ఆ యొక్క తండ్రితో అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే. నువ్వు కనుక విశ్వాసం ఉంచినట్లే దేవునికి సమస్తం కూడా సాధ్యం. కాబట్టి మొదట నువ్వు ఆ విశ్వాసాన్ని ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, విశ్వాసము కష్టాలని ఎదుర్కోవడానికి మరియు విజయాన్ని సాధించడానికి ఒక మార్గదర్శిగా కనబడుతుంది విశ్వాసం. ఇక్కడ మన యొక్క జీవితంలో కష్టాలను ఎదుర్కోవటం, ఎందుకంటే కష్టము లేదు అనేవాడు ఎవడు కూడా లేడు, నాకు ఇబ్బంది లేదు అనేవాడు ఎవడు కూడా లేడు. కాబట్టి మన యొక్క జీవితంలో కష్టాలని మనము కష్టములో నుండి మన యొక్క జీవితంలో ఆ విజయాన్ని సాధించగలిగ శక్తి ఎక్కడుందంటే విశ్వాసములో మాత్రమే ఉంది. అందుకే ఆ తండ్రితో అంటున్నాడు, నీ వలన విశ్వాసం ఉన్నట్లయితే, నువ్వు విశ్వాసాన్ని కనపరిచినట్లయితే దేవుడి కార్యాన్ని చేయగలరు. కాబట్టి లోకములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఒక లోకాన్ని జయించగలిగిన వాడిగానే ఉంటాడు. లోకంలో మనము లోకంపై విజయాన్ని సాధించాలి అంటే ప్రతి విశ్వాసి కూడా సాధించగలిగిన విధముగానే దేవుడు వారికి సహాయం చేయగలడు. కానీ మనమే అపనమ్మకంతోనే ఉండిపోతాం. మనమే ఇంకా దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉండలేకపోతున్నాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు అదేంటంటే దేవుని మూలముగా పుట్టినవారు అంటున్నాడు. ఏంటంటే దేవుని మూలముగా పుట్టిన వారు మాత్రమే లోకాన్ని జయించగలరు. అటు విశ్వాసము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి విశ్వాసము, ఎందుకంటే మనం నేర్చుకున్నాం ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కాబట్టి ఇది మీ వలన జరిగినది కాదు కానీ దేవుని యొక్క కార్యం. కాబట్టి ఇక్కడ విశ్వాసము దేవుని యొక్క సహాయమే, కృప కూడా దేవుని యొక్క ఉచితమైన సహాయమే. ఇక్కడ విశ్వాసం మన యొక్క జీవితంలో కనుక లేకపోయినట్లయితే మన ఎదుట ఉన్న కష్టాలని కానీ మన ఎదుట ఉన్న పరీక్షలను కానీ మనము అధిగమించలేము. అది ఇక్కడ రాయబడుచుంది, దేవుని మూలముగా పుట్టిన వారు మాత్రమే అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మూలముగా పుట్టావో, ఎప్పుడైతే దేవుని చేత నువ్వు ఏర్పాటు చేయబడి ఉన్నావో వారు మాత్రమే ఆ యొక్క కష్టాలను కానీ అధిగమించగలరు. అందుకే యోహాను సువార్త 1:12 రాయబడుచుంది, తను ఎందరు అంగీకరిస్తారో అంగీకరించిన వారందరికీ కూడా ఆయన ఇచ్చే యొక్క హక్కు ఏంటంటే దేవుని యొక్క పిల్లలు అని. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన అంగీకరించామో ఆయన మనకు ఒక హక్కుని ఇస్తాడు. అదేంటంటే నీవు ఈ శోధనలను అధిగమించగలవని. ఆ హక్కు లేకపోతే నువ్వు శోధనలు ఏం చేయలేవంటే అధిగమించలేవు. కూర్చోండి, మన ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఒక రాజకీయ నాయకుడి మీటింగ్ జరుగుతుంది అనుకుందాం. అక్కడ కొన్ని ఐడెంటిటీ కార్డులని పాస్లని ఇస్తారు. అదేంటంటే ఆ పాస్ చూపిస్తే వాడు స్టేజ్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఇంకో పాస్ ఉంటుంది, ఆ పాస్ చూపిస్తే స్టేజీకి దగ్గరగా కూర్చోవచ్చు. ఇప్పుడంతెందుకు టికెట్లు ఉంటాయి. టికెట్లో 3 క్లాసులు ఉంటాయి నేల టికెట్ అని, బెంచీ అని, కుర్చీ అని, బాల్కనీ అని. అంటే మనం ఏ టికెట్ అయితే కొన్నామో ఆ టికెట్లోనే మనం కూర్చోగలం తప్ప అది దాటి మనం కూర్చోడానికి అవకాశం అనేది లేదు. అదే ఇక్కడ కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మనము కూడా మనకున్న పరీక్షలను అధిగమించాలి,
మనకున్న యొక్క శోధనలు అధిగమించాలి, మనకున్న కష్టాలను అధిగమించాలి అంటే అది ఒకే ఒకటి, అదేంటంటే విశ్వాసం. విశ్వాసము అన్నీ కూడా చేయగలదు, అసాధ్యమైనది ఏది కూడా లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే లోకం పైన విజయం లేని అవిశ్వాసం ఎవడు కూడా ఉండడు. అదే ఇక్కడ ఆయన అంటున్న మాట, దేవుని మూలముగా పుట్టినవారు లోకమును జయించుదురు అని. అంటే అందరూ లోకాన్ని జయించాలంటే జరిగే పని అయితే కాదు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న మనిషి కంటే బలమైనవాడు. కాబట్టి వాడిని అధిగమించాలి అంటే నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఉంటేనే తప్ప ఆ లోకాన్ని నువ్వు అధిగమించలేవు. కానీ ఇక్కడ రాయబడి దేవుని మూలముగా పుట్టిన వారు మాత్రమే లోకాన్ని జయించారు. చూడండి, అదే పుస్తకము 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూద్దాం. 2:14. చిన్నపిల్లలారా గనుక మీకు రాయిచున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి పెరిగిన వారు ఉన్నారు గనుక, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించుదురు అని రాయబడుచుంది. దేని ద్వారా అంట? దేవుని యొక్క వాక్యము మీ యందు ఉంచబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటేనే నువ్వు లోకాన్ని జయించగలవు. దేవుని యొక్క వాక్యం ఉంటేనే నువ్వు లోకం మీద విజయాన్ని సాధించగలవు. దేవుని యొక్క వాక్యం ఉంటేనే, లేకపోతే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము శక్తి గలది. దేవుని యొక్క వాక్యము వాడిగల 2 అంచుల ఖడ్గము కంటే పదును గలది. దేవుని యొక్క వాక్యము గండ్రగొడ్డల వంటిది. దేవుని యొక్క వాక్యము సుత్తి వంటిది. దేవుని యొక్క వాక్యము చాకల వాడి దగ్గర ఉన్న సబ్బు వంటిది అని రాయబడుతుంది. కానీ ఇక్కడ రాయబడి దేవుని యొక్క వాక్యం ఉంటేనే నువ్వు లోకాన్ని, దుష్టుని జయించగలవు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుచుంది ఫెయిత్ ఓవర్కమ్స్ ట్రయల్స్. కాబట్టి శోధనలు అధిగమించింది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం నీ యందు ఏర్పాటు పరచబడాలి అంటే దేవుని యొక్క వాక్యము నీ యందు ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఉందో, ఎందుకంటే చూడండి 4వ అధ్యాయం చూద్దాం. అదే పుస్తకం 4వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలోనున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పోడు. ఏంటంట? మీలోనున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పోడు. కానీ మనమున్న ప్రదేశంలో, మనమున్న ఈ లోకంలో మనకంటే బలమైన వాడు ఎవడంటే దుష్టుడు. ఆ దుష్టుని జయించాలి అంటే మన దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా ఉండాలి. అందుకని అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అని. దేవుని సంబంధులు అంటే ఏంటి అమ్మా? మీరు దేవుని సంబంధులు అంటే ఏంటి? మీరు దేవునికి కుటుంబీకులు, బంధువులు. మీరు ఆయనతో పాటు ఉండేవారు, ఆయన ఫాలోవర్సు. కాబట్టి ఎప్పుడైతే మీరు దేవుని సంబంధులు కనుక మీలోనున్నవాడు ఈ లోకములో ఉన్నవాడిని కంటే గొప్ప. అంటే లోకంలో ఉన్నవాడు ఎటువంటి వాడు అంటే గొప్పోడు. లోకంలో ఉన్నవాడిని జయించాలంటే నీ వల్ల అయితే కాదు. లోకంలో ఉన్నవాడిని అధిగమించాలి అంటే నీకు సాధ్యమైతే కాదు. ఎందుకంటే యోబు గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఒక్క క్షణములో యోబు యొక్క జీవితాన్ని అతలకుతలము చేసేసాడు లోకంలో ఉన్నవాడు. ఒక క్షణములో ఇప్పుడే వచ్చి అయ్యగారు ఇక మీ ఒంట్లోనే చచ్చిపోయి ఆయన చెప్పే లోపల ఇంకోటి వచ్చి, అయ్యా మీ గాడిదలు కూడా చచ్చిపోయి అని చెప్పే లోపల ఇంకోటి వచ్చి, అయ్యో ఇగో మీ పనివారందరూ కూడా చచ్చిపోయారు. ఈ మాట అయ్యే లోపల ఇంకోటి వచ్చి, ఇగో మీ బిడ్డలు చనిపోయారు. ఇలాగా ప్రతీది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు చాలా బలమైన వాడు. అక్కడ బలమైన వాడిని మనం జయించాలంటే నీ సామర్థ్యం అనేది, నీ శక్తి అనేది చనిపోదు. కానీ నీ సామర్థ్యము, శక్తి చనిపోదు కనుక అటువంటి బలమైన వాడిని ఆరాధించాలి. ఆయన ప్రభువైన క్రీస్తు, ఆయన వాక్యము సజీవమై నిన్న నిరంతరము ఏకరీతిగా ఉంది కనుక ఆయన వాక్యం మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడ్డావో, ఆయన మీద ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని చూపించావో, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఇక్కడ నువ్వు ఏమైనా చేయగలవు ఎప్పుడంటే విశ్వాసము నీలో ఉన్నప్పుడు. ఎందుకంటే రాయబడుతుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. కాబట్టి
ఆ లోకంలో ఉన్నవాడిని జయించాలి అంటే నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని ఉంచాలి. కాబట్టి ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్, ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. కాబట్టి ఏమైనా చేయగలదు నమ్మకం. ఆ నమ్మకం నువ్వు దేవుని ఎలా చూపించాలి. ఆ నమ్మకం నువ్వు క్రీస్తు మీద చూపిస్తేనే నీకు జయం. నువ్వు క్రీస్తు మీద చూపించకుండా నా యొక్క జీవితంలో నేను శోధనలను అధిగమించలేకపోతున్నానంటే అమ్మా అది సమంజసం అయితే కాదు. ఈ ఇబ్బందుల్లోంచి నేను బయట పాడేసేవాడు ఎవడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ బయట పాడేసేవాడు ప్రభువైన క్రీస్తు. నువ్వు ఆయన మీద ఏం చేయాలంటే విశ్వాసం వచ్చి, అందుకే ఇక్కడ అంటున్నాడు మీరేమైనా చేయగలరా, మీరైనా మా మీద కనికరం చూపించండి అని ఆ తండ్రి అడుగుతున్నప్పుడు అంటున్న మాట, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. కానీ ప్రియమైన వాళ్ళ నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే, నువ్వు విశ్వాసం చూపించినట్లయితే యూ విల్ ఓవర్కమ్ ద ట్రయల్స్. నువ్వు తప్పనిసరిగా శోధనలు అధిగమించుకోలేవు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సంబంధిగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉంటే తప్పకుండా నువ్వు లోకాన్ని జయించుకోవాలి. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, ఒకసారి చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండేది, నీ వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొన్నారు. ఇక్కడ రాయబడుచుంది, నిన్ను పిలిచి తన ప్రత్యేక జనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను పిలిచాడు ఆయన. నువ్వు దేవునికి చాలా అవసరం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడి తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు అని. ఆయన నిన్ను రక్తమిచ్చి కొన్నాడు అని ఇక్కడ రాయబడిన మాట. నువ్వు లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచేది. ఇక్కడ అంటున్నాడు లోకములో నుండి, యేసుప్రభువు అంటున్నాడు తండ్రితో, నువ్వు లోకములో నుండి నా కోసం ఒక మనిషిని ఏర్పాటు చేశావు, నా నామాన్ని వారికి ప్రత్యక్షపరిచావు, వారు నీ వారై ఉన్నారు, నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును కైకొన్నా. మనం చదువుకున్నాం కదా 1 యోహాను పత్రిక 2:14. నువ్వు లోకమును జయించాలి అంటే దేవుని యొక్క వాక్యము నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నట్లయితే నువ్వు ఏ రకంగా భయపడవు. మనం భయపడుతున్నామంటే దేవుని యొక్క వాక్యం నీలో ఎంత మాత్రం కూడా లేదు. నువ్వు భయపడి అటు ఇటు పరిగెడుతున్నావు అంటే దేవుని యొక్క వాక్యం నీలో లేదు. నువ్వు భయపడి ఏదో ఈ లోకములో ఉన్న వారి మీద ఎప్పుడైతే నువ్వు ఆశపడుతున్నావో దేవుని యొక్క వాక్యం నీలో లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము నీలో ఉండాలి. చూడండి 14 వచనం చదవండి, అదే అధ్యాయం. ఇప్పుడు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీలో ఉందో, దేవుని యొక్క వాక్యము నీలో ఉందో లోకము నిన్ను ఎంత మాత్రం కూడా ప్రేమించదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నీలో ఉందో లోకము నువ్వంటే ఇష్టపడదు, లోకము నిన్ను ద్వేషిస్తుంది. ఇక్కడ రాయబడుచున్న మాట అదే 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషిస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం నీలో ఉందో లోకం నేను ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ద్వేషించినంత మాత్రాన నువ్వు దేవునికి దూరం అయిపోయావని కాదు. కానీ ఎప్పుడైతే లోకం ఎప్పుడైతే నువ్వు ద్వేషిస్తుందో నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే లోకం నేను రానివ్వట్లేదు. చూడండి, ఇప్పుడు మనమే చూస్తూ ఉంటాం, ఏంటమ్మా అంతమాలవద్ది ప్రభా అంటూ ఉంటాం. ఏం చేశాడమ్మా నీ యొక్క జీవితంలో అంటాం. అందువల్ల ప్రార్థన అంటే ఏం చేశాడమ్మా నీ యొక్క జీవితం? ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి ఏమైతే దేవుని యొక్క సంకల్పంలో నువ్వు ఎప్పుడైతే పిలువబడ్డావో ఆయన చేసిన కార్యాలు మన ఊహకు అందనివిగా ఉంటాయి. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఎప్పుడైతే మనం లోకమును జయించాలి అంటే లోకంపై విజయం సాధించాలి. ఎందుకు అంటే
ఈ ఎప్పుడైతే మనం విజయం సాధించామో అది మనల్ని క్రీస్తుతో కలుపుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, లోకము నిన్ను ద్వేషిస్తుంది. దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నప్పుడు నువ్వు ద్వేషించబడతావు. ఎప్పుడైతే నువ్వు ద్వేషించబడ్డావో అప్పుడు నేనేం చేస్తుంది, ఆ విశ్వాసం క్రీస్తుతో కలుపుతుంది. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో కలపబడ్డావో, యోహాను 15 అధ్యాయంలో రాయబడుచుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలమ ప్రతి తీగని ఆయన తీసి పారవేస్తాడు, కానీ ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని అమ్మా దానిలో పనికిరాని వాటిని ఆయన తీసివేస్తాడు. కాబట్టి నువ్వు ఫలించాలి. ఎలాగంటే నువ్వు ఆ ద్రాక్షవల్లి అయిన ఆ తీగతో ఎప్పుడైనా నువ్వు అంటుకట్టబడి ఉన్నావు, అప్పుడే నువ్వు బహుగా ఫలించగలవు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, లోకము పైన విజయము మనం సాధించినట్లయితే మనం దేవునితో, యేసు ప్రభుతో, ఆయనతో పాటు మనము కలపబడతాం. చూడండి, అదే యోహాను సువార్త 16 అధ్యాయం 33 వచనం చూద్దాం. ఆఖరి వచనం 16. ఈ మాటలు మీకు నేను చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును, ఇక్కడ అంటున్నాడు లోకములో మీకు శ్రమ ఉంది. లోకములో శత్రువు ఉన్నాడు. లోకములో ఉన్న శత్రువు అవిశ్వాసుల యొక్క కళ్ళకి ఏం చేస్తాడంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. కానీ లోకములో ఉన్నవాడు చాలా భయంకరమైన వాడు. కానీ ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు నేను చెప్తున్నాను. ఏంటంటే లోకములో మీకు శ్రమ ఉంది. ఇప్పుడు ఆయన ముందుగానే చెప్పాడు ఏముందంటే లోకంలో శ్రమ పడకపోతే. ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో నీ వలన నేల శపించబడి ఉంది, నువ్వు చెమట కార్చిన తప్ప నువ్వు ఆహారాన్ని తినలేవు, నువ్వు చెమట కార్చిన తప్ప నువ్వు భూమిని సేద్యపరచలేవు. కానీ లోకంలో ఏముందంటే శ్రమ ఉంది. కానీ లోకంలో శ్రమ ఉంది కనుక అయినను మీరు ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించాడు. కాబట్టి ఆయన జయించాడు కనుక ఆయన వెంబడిస్తున్న నీవు కూడా లోకాన్ని నువ్వు జయించగలవు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. విశ్వాసం ఏమైనా చేయగలదు. దానిలో విశ్వాసం ఏం చేస్తంటే ఓవర్కమ్ ద ట్రయల్స్, శోధనలను అధిగమించడానికి శక్తినిచ్చేది ఏంటంటే విశ్వాసం. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు ఆవగింజంత విశ్వాసం కనబడుచున్నట్లయితే నువ్వు ఏమైనా చేయగలవు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, ఎప్పుడైతే లోకము ఎప్పుడైతే నేను ద్వేషించిందో, ఎప్పుడైతే లోకము చేత నువ్వు ఎప్పుడైతే ద్వేషించబడ్డావో అది నేను తండ్రితో మరలా కలుపుతుంది. అందుకే ఇక్కడ రాయబడుచుంది, మీరు దేవుని మూలముగా పుట్టినవారు అంటున్నాడు. మీరు దేవుని మూలంగా పుట్టినవారైతేనే మీరు లోకాన్ని జయిస్తారు. కాబట్టి ఈ సమస్యలు, శోధనలు అనేవి జయించాలి అంటే మన దేవునితో పాటు ఉండాలి. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుండే, ఆయన అంటున్నాడు, సేవ చేయటము సులువైన పని కాదండి, నాకు అర్థమైంది అని. సేవ అంటే మా ఆషామాషి అయితే పని అయితే కాదు. ప్రభుని అంగీకరించడం ఏదో టెంపరీ అయితే కాదు. ప్రభుని అంగీకరిస్తాము అది ఏదో సర్వసాధారణమైనది అది కాదు. వాడు అని అంటున్నాడు, సేవలోకి వచ్చిన తర్వాత తెలిసిందండి సేవ అంటే ఎంత భారమో అని. ఇప్పటివరకు నేను ఏమో అనుకున్నానండి, కానీ ఎప్పుడైతే సేవ చేయాలని ఎప్పుడైతే నేను సేవలోకి వచ్చానో అప్పుడు తెలుస్తుందండి ప్రభువును నమ్ముకోవడం ఎంతో. ఎందుకంటే వాళ్ళు కాపుకులను చెందినవారు. కాబట్టి అటువంటి వారు రక్షింపబడ్డారంటే వారి గ్రామంలో, వారి యొక్క పట్టణంలో కానీ, వారి ఇంట్లో కానీ వెలివేస్తారు. కాబట్టి అటువంటి వారిగా ఉన్నప్పటికీ అంటున్నాడు, సేవ చేయడం చాలా భారం అండి, ఎప్పుడైతే నేను వచ్చానో నాకు తెలుస్తుంది అని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్ముకోవటం మీద ఆషామాష అయితే కాదు. ఎప్పుడైతే మనము రాక్ సాలిడ్గా ఉన్నామో అప్పుడే మన శోధనలను అధిగమించగలం, అప్పుడే మన ఇబ్బందులను అధిగమించగలం. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టిన వారైతేనే నువ్వు లోకాన్ని జయిస్తావు. ఎందుకంటే లోకములో ఉన్నవాడు చాలా బలమైన వాడు, కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రియమైన వాళ్ళరా, ఫెయిత్ ఓవర్కమ్స్ ద ట్రయల్స్. విశ్వాసము శోధనలను అధిగమించగలదు, విశ్వాసము లోకాన్ని జయించగలదు. విశ్వాసం ఆయన మనకి ఇచ్చాడు. మాట చూద్దాం, చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనం చూద్దాం. అయినను
మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చింది? జయం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా మన విశ్వాసము బలపడింది. యేసు ప్రభు ద్వారా నువ్వు శోధనలను అధిగమించావు. కానీ ఇక్కడ ఇంకో మాట రాయబడి చూడండి, ప్రకటన గ్రంథము సారి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. చాలండి. ఎందుకంటే ఆది కాండములో మనం చదివినట్లయితే 3వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క మాటను మీరాడో, అతిక్రమించాడో, ఏమయ్యాడు? ఆ ఏదెన్ తోటలో నుండి బయటికి తోలివేయబడి ఆ మంచి చెడ్డను తెలివిచ్చే జీవవృక్ష ఫలములకు కెరూబులను కాపలా పెట్టాడు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, ఎప్పుడైతే నువ్వు లోకాన్ని జయించావో, ఎప్పుడైతే నువ్వు శోధనలు జయించావో, ఎప్పుడైతే నువ్వు అన్నిటినీ అధిగమించావు అని క్రీస్తు మీద ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని చూపించావో, ఇక్కడ ఆయన అంటున్నాడు ఆ వచనంలో, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తున్నాను. తినడానికి నేను అవకాశం ఇస్తాను. ఎందుకంటే ఆదాముతో మాట్లాడు, ఇగో నువ్వు ఈ తోట ఫలములన్నీ తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డ తెలియచ్చు యొక్క చెట్టు ఫలములు నువ్వు తినకూడదు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు లోకాన్ని కనుక జయించినట్లయితే, శోధనలు జయించినట్లయితే, యేసు ప్రభు యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏదైతే ఆయన రోజు తినొద్దన్నానో ఇప్పుడు అదే నేను తినడానికైనా పర్మిషన్ ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్. విశ్వాసం ఏమైనా చేయగలదు. దాంట్లో విశ్వాసం ఏం చేస్తుందంటే ఓవర్కమ్స్ ద ట్రయల్స్, జయించడానికి సహాయపడేది ఏంటంటే విశ్వాసం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు మన యొక్క జీవితంలో అనేకమైన శోధనల ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ ఆయన అంటున్నాడు, నేను లోకంను జయించాను, ధైర్యం తెచ్చుకోండి, మీరు కూడా లోకాన్ని జయిస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు, దేవుని ఎడల విశ్వాసం ఉంచుతాం, తప్పకుండా ఆయన మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.